యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. దేవుని కృప. మరి ఈ రోజున నేను జన్మించిన గ్రామము అలాగే మా స్వజనుల మధ్యకి మరి దేవుని కృప బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బయలుదేరాం. నాతో పాటుగా దేవుని పిల్లలు, మా ఆత్మీయ పిల్లలు నాతో ఉన్నారు. అందరూ కారులో ఈ రోజున కొంచెం స్వార్ చేయాలని నా వ్యక్తిగత సాక్ష్య స్థలాల్లోకి వెళ్ళి మీకు యూట్యూబ్ ద్వారాగా తెలియపరచాలని ఆశతోనే బయలుదేరుచున్నాం. కాబట్టి మా ప్రయాణం కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికి వందనాలు. నేను ఈరోజు మా ఊరు వచ్చాను, చెక్కపల్లి గ్రామం వచ్చాను, మా సొంత గ్రామం. ఈయన నా స్నేహితుడు, మాకు అన్నయ్య అవుతారు. ఈయన మేము చిన్నప్పుడు మేము ఎలాగా ఈ ఊర్లో నేను ఎలా తిరిగాను, నేను ఎలా బ్రతికాను నేను చెప్తాడు. ఏమన్నా రెండు మాటలు. ఇప్పుడు పౌరాణిక నాటకం ఆడినప్పుడు అసలు మన ఊరు మాదుగులు మొత్తం అసలు నిజమైన మాది కూడా ఏంటి అసలు ఈయనేరా అన్నట్టుగా అసలు మేము ఎవడం కూడా ట్యాగ్ చేయలేమండి. మొరటగా మాట్లాడతాం. గంగరాజు గారిని నాగేశ్వరు ఆ రోజు అసలు నిక్కచ్చైన అసలు ఇతనే అసలు మా క్యాస్ట్ లో పుట్టుబడి ఎవడో మాట్లాడే యాక్షన్ చేయలేదని అప్పుడు కానీ, లేకపోతే అమ్మవారి పాటలు పాడినప్పుడు కానీ అసలు పాటలు అంటే ఎవడో తెలుసు. అప్పుడు భక్తి పాటలు అంటే నువ్వు పాడే కవి కట్టి. అవునవును. అన్నయ్య మాకు ఎంతో ఆత్మీయులు, మేము చిన్ననాటి స్నేహితులు. అవునవును. అవును, చాలా ఆత్మీయంగా పెరిగాము. అయితే యేసు ప్రభు అని తెలియని కిందట అన్నయ్య మేము చాలా ఆత్మీయంగా ఎదిగేవాళ్ళం, తిరిగేవాళ్ళం, అనేక ప్రాంతాల్లోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అన్నయ్య చెప్పింది విన్నారు కదా, అంటే ఒక వేషం, ఒక కక్కడేషం వేస్తే ఇక ఆ కులానికి అలాగా ఉన్నట్టుగా ఉండేది. పాటలు పాడినా. అవునవును. పెట్టుకుని ఏంటండి త్వరగారు ఎవరు నేను ఎవరినే ఏముంది, ఏలూరులోనే ఉంటున్నాను, పాస్టర్ చేస్తున్నా. అది ఈ రోజున మన వాళ్ళందరూ పలకరించి వెళ్ళాలని, ఇదిగో నీ మనోడు, ఆడి చిన్న మనోడు, ఇదిగో నీ కోళ్ళు, అన్నయ్య తీసుకొచ్చి కొద్ది ఇద్దరు బాగుండేది కదా. ఎవరో మీ అన్నయ్య? పెద్దన్నయ్య. ఆయన గరిగింటి పెద్దంజీ గారు, ఈయన చిన్నంజీ గారు. అంటే ఇంటి పార్టీ ఒకటే, గరిగింటి. ఆయన పెద్దంజీ, ఈయన చిన్నంజీ. పెద్దంజీ అంటే ఆయన, చిన్నంజీ అంటే ఈయన అనమాట. ఇప్పుడు చూడండి, మన చెక్కపల్లి వచ్చాం. మా అన్నయ్యల్ని అలాగే మా చిన్నమ్మలు అందరూ పలకరించారు నన్ను. నా స్థితి అంతా చూస్తున్నారు, చూశారు కదా, విన్నారు కదా. అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ నా గురించి సాక్షి. ఇది ఇప్పుడు కాపాడేది, ఇప్పుడు ఈ కాపాడేది ఇల్లు మా ఇల్లు అనమాట. ఏది ఈ కాపాడే ఇల్లు మౌతేది అవసరదా? ఈ కాపాడేది ఒకప్పుడు తాటేకిల్లు. ఇది తాటేకిల్లు. వర్షం పడేది చాలా ఇదిగా ఉండేది అనమాట ఈ ఇల్లు. ఇంట్లో ఇక్కడ ఈ ఇంట్లో నాన్నగారు అంతరాలు కట్టడం, జ్యోతిష్కాలు అవన్నీ చెప్పేవాడు. ఇక్కడ ఇటు రండి, ఎదరు రండి. ఇది ఇదనమాట. ఇది అంటే నాన్నగారు మేము ఉండే తాటేకిల్లు అనమాట. ఇది ఇక్కడ నాన్నగారు తాయెత్తులు, బాగుజాతలు అవి చేసేవాడు. ఇక్కడ మా ఇంటికి ఇక్కడికి ఎవరు వచ్చేవాడు కాదు. పొద్దుగూతి ఇక్కడికి ఎవడో వచ్చేవాడు కాదు. చిన్న అన్నయ్య గారు తీసుకొని ఇది డాబా కట్టించారనమాట. ఇది ఇప్పుడు అన్నయ్య గారు తీసుకొని దీన్ని ఈ రకంగా చేశారు. ఇదిగో మా చిన్నమ్మ గారు వస్తుంది, ఇది చూపించండి.
ఈవిడ మా చిన్నమ్మ గారు అంట. ఆ చిన్నమ్మ గారు అంటే మా నాన్నగారు తమ్ముడు గారు భార్య అనమాట మా చిన్నమ్మ గారు. ఇప్పుడు మా ఇంట్లో స్థలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ చిన్నమ్మ గారు ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది. నేను సత్యనారాయణ ఇక్కడ ఒకప్పుడు నేను ఉండేవాడిని అని చెప్తున్నాను అనమాట. అక్కడ ఇది మా స్థలం. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు కొన్నారు, కొని డాబా కట్టారు. మా నాన్నగారు ఇక్కడ ఉండేవాడు అని చెప్తున్నాను అనమాట. ఈడో చూపిస్తున్నాను. ఒకప్పుడు ఇది మా సొంత స్థలం, ఇక్కడ తాటేకిల్లు మాది, నేను ఇక్కడ ఉండేవాడిని. పుట్టదీరా మా అక్కనే నన్ను పుట్టదీయండి బాబు. నేను మరణిస్తాను అన్నప్పుడు మా అక్క నా కోసం ప్రార్థన చేసింది. ఇక్కడ ఏది నాకు ప్రభు తెలియనప్పుడు మా అక్కగారు నాకు చర్చికి వెళ్ళడం నేర్పింది అనమాట. ఈ అక్కగారే, ఈవిడే సత్యవతం గారు, మామిడి చెట్టు సత్యవతం గారు ఈవిడ పేరు. నా కోసం ప్రార్థన చేసిన అక్క అనమాట. ఈవిడ దేవుని మహాకురం బట్టి చెక్కపల్లి వచ్చామండి. మా వాళ్ళందరూ చూశారు కదా మీరు, వాళ్ళు చక్కగా మాట్లాడారు అని చూశారు. ఇప్పుడు నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత మారు మనసు పొందిన ఆ చర్చి, ఏలి నాన్నగారు ఆత్మీయ తండ్రి అని చెప్తున్నాను కదా, ఆ చర్చికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా చూద్దరు. కానీ ఇప్పుడు మనం నేను మారు మనసు పొందిన చర్చి అని చెప్పాను కదా, ఏలి నాన్నగారు అని. ఇప్పుడు ఆ చర్చి కాడికి వచ్చాం. ఇప్పుడు నేను వెళ్తున్నాను, నాతో పాటు బిడ్డలు కూడా ఉన్నారు. అందరూ లాన్ చూద్దరు. కానీ లాన్ చూపిస్తాను మీకు అన్నీ. నేను ఎక్కడెక్కడ ప్రార్థన చేశానో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. రండి. ఇప్పుడు మీరు నేను మారు మనసు పొంది ఇక్కడే నేను మారు మనసు పొందానండి. ప్రభుని తెలుసుకుంది ఇక్కడే, నా కొరకు దైవజనులు ప్రార్థన చేసింది ఇక్కడే. కాబట్టి మీరు చూపిస్తాను నేను లోన. బైబిల్ తీసుకోండి, బైబిల్ చూపించి లోనకు రండి. దిద్దుబాటులో ఉన్నారు. ఇదేనండి చర్చి. నా ఆత్మీయ తండ్రి సంఘం ఇదే. ఈ చర్చేనండి. ఇక్కడేనండి నేను మారు మనసు పొందింది. తర్వాత ఇదిగో ఈ మూల, ఆ మూల చూపించండి. అది ఆ మూల నేను దిద్దుబాటు ప్రార్థనలో ఉన్నాను. అక్కడ ప్రార్థన చేసేవాడిని. మరి ఈరోజు కూడా అదే స్థానంలో చక్కగా దిద్దుబాటు చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. సంతోషం. ఈ చర్చిలో నేను చాలాసార్లు ఈ చర్చిలో పరిచయం చేసేవాడిని అండి. ఇలాగా చీపురు కట్ట పెట్టి ఊడ్చేవాడిని. విశ్వాసగా ఉన్నప్పుడు ఈ చర్చిలో చక్కగా చీపురు కట్ట పెట్టి ఊడ్చేవాడిని. ఏలి నాన్నగారు ఇక్కడ చూపించు. ఏలి నాన్నగారు ఇక్కడ సాపేసుకొని ఇక్కడ పడుకునేవారు. ఏలి నాన్నగారు ఇక్కడ నేను పాట పరిచయం చేసేవాడిని. ఆయన పడుకునే వరకు పాట పరిచయం చేసేవాడిని అనమాట. నాన్నగారు ఏలి నాన్నగారికి ఇక్కడ పడుకునేవారు. అదనమాట. ఇది ఇలాగా ఇదంతా కూడా మామిడి తోటలు అండి. ఇవన్నీ అది చూపిస్తుండే. ఏలి నాన్నగారు చిన్నబ్బాయి గారు వస్తున్నారు, దానియల్ గారు, పాస్టర్ గారు. ఆయన నాన్నగారి తర్వాత ఇప్పుడు పరిచయం ఆయన చేస్తున్నారు. అక్కడ చూస్తున్నారా? అదిగో ఆయన మన ఏలి నాన్నగారు వాళ్ళ చిన్నబాబు అండి. ఈయన దానియల్ గారు. మరి మా కొరకు ఈయన కూడా ఎంతో ప్రార్థన చేశారు, బాగా ప్రార్థన చేశారు. నేను రక్షణ పట్టడానికి, నేను మారు మనసు పొందటానికి మరి కన్నీరు విడిచారు పాస్టర్ గారు. ఇవన్నీ చూపించడానికి వచ్చాను కాబట్టి. అయ్యా బాగున్నారా? బాగున్నారా? ఓకే. చూశారు కదా, నేను మారు మనసు పొందిన సన్నిధి, ఆత్మీయత కలిగిన స్థలం అన్నీ చూశారు కదా. ఇప్పుడు మనం రేజర్లు వెళ్తున్నాం. అక్కడ నేను పుట్టిన స్థానం కాబట్టి అక్కడికి ఇప్పుడు రేజర్లు బయలుదేరుతున్నాం. అది కూడా చూడండి. ఓకే. రేజర్ల ఊళ్ళోకి వచ్చాము. ఇక్కడ
మా అన్నయ్య గారి ఇల్లు ఉంది, తర్వాత నన్ను పెంచిన ఆవిడ కూడా ఇక్కడే ఉంది. మరి మనం వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం, వాళ్ళు ఏమంటారో విందాం. అందరూ చూడండి చక్కగా. ఓకే. హలో, నీకు తెలీదు, అసలు మీకు అమ్మకే తెలీదు. అమ్మా ఇప్పుడు మన ప్రయాణం ఏలూరు నుంచి బయలుదేరి ఇటు చెక్కపల్లి వెళ్ళి చెక్కపల్లి చూసుకొని రేజర్లు వచ్చేవండి. ఇది మా అన్నయ్య గారి ఇల్లు. నా తోడ పుట్టినవాడు నా అన్నయ్య, నా గాడి పెద్దవాడు మా అన్నయ్య గారి ఇల్లు ఇది. ఇప్పుడు మా వదిన గారి ఇవిడి, నా కొడుకు కొండు, మా అన్నయ్య గారు అబ్బాయి, మా కోళ్ళ గారు, మా మనవరాలండి. అంటే నాకు ఎవరో లేరు అనుకుంటున్నారు కదా, ఈ నా అన్న కుటుంబం ఇది. అది మీకు చూపించడానికి నేను వచ్చాను ఇక్కడ. మరి మీరు చక్కగా చూడండి, వీడియో పూర్తి అయ్యే వరకు చూడండి. అందరూ వాడే మాటే అది. మీరు ఎక్కడున్నారో, ఇక అయ్యో పాతాళంలో ఉన్నారో లేదా ఉన్నారో వాళ్ళు తెలియదు. వల్ల ఎక్కడున్నారో ఎందుకు తెలియదండి. కాదు, ఎందుకు తెలియదు. మీరు మాకు టచింగ్ లో ఉంటే మేము ఫోన్ చేయటం అయ్యి ఉంటాయి. మీరు అసలు ఎక్కడ ఉంటున్నారో ఏంటో తెలియదు. ఒకసారి సిమ్లో ఏ పోయింది అంట, అదే అంటుంది. నాగరాజక్క దగ్గర నెంబర్ అడుగు, మేము అడిగితే పెద్ద అమ్మాయి పెళ్ళి అయినప్పుడు అడిగానండి. అడిగితే నెంబర్ లేదు, పోయింది అడుగుతాను. కడుపులో ఉంది కాబట్టి మా ఊళ్ళని చేసి మీరు వచ్చేమంటున్నారు. చాలా అయింది అక్క, చెప్పక్క నువ్వు చెప్పక్క. అవునా కదా.